నిన్న మేము ఇక్కడ వచ్చి చాలాసేపు వెయిట్ చేసాం. వర్షం చాలా గట్టిగా ఎక్కువైపోయింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లు మీ అంజలి పవన్. సో దాన్వి గాడు స్కూల్ స్టార్ట్ అయిందనమాట. నార్మల్గా లాస్ట్ ఇయర్ జాయిన్ చేద్దాం అనుకుంటే దానికి ఏజ్ సరిపోలేదు. సో పక్కనే ఉంటే అట్లా ప్రీ స్కూల్లో లాగేసాం. ఇప్పుడు ప్రాపర్గా అమ్మగారిని స్కూల్లో జాయిన్ చేసాము. సో ఇంకా నుంచి ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్ళాలి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళాలి, ఇవేవీ లేవన్నమాట. దానికి తోడు దాన్వి స్కూలు పాపం 6 o'clock లేచి రెడీ అవ్వాలి. 7:15 అంతా దానికి బస్సు వస్తుంది. అంటే ఎంత తొందరగా లేవాలి పాపం. అందుకనే హాలిడే ప్లాన్ చేసాం. పోయినసారి స్కూల్లో జాయిన్ చేయకుండానే హాలిడేస్ ఇస్తే తీసుకెళ్లారు కదా, ఇప్పుడు నాకు హాలిడేస్ ఇచ్చారు తీసుకెళ్ళరా అని అన్నది. సో అందుకని ప్లాన్ చేసాం. యాక్చువల్గా ఎప్పుడు మేము చెన్నై అటు సైడ్ వెళ్తూ ఉంటాం అనమాట. అటు సైడ్ అన్ని గుళ్ళు అన్నీ చూసేసాం. లాస్ట్ ఇయర్ కూడా దాన్ని చూసేసింది. సో అందుకే ఈసారి కర్ణాటక పోదామని డిసైడ్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళేటప్పుడు కొంచెం అంటే జాగ్రత్త, ఎందుకంటే వెదర్ కొంచెం బాగాలేదు, వర్షాలు పడుతున్నాయి కాబట్టి వెళ్ళేటప్పుడు అన్నీ కొంచెం పిల్లలతో వెళ్తే ప్లాన్ చేసుకోండి ఈసారి అయినా సరే. నేను ఇగో ఈజీగా ఆరిపోయి థింగ్స్ పెట్టుకోండి, ఎందుకంటే వర్షాలు ఎప్పుడు ఉంటే తెలియదు కాబట్టి ఆరిపోయి పల్చటివి పెట్టండి. బట్ ఇట్లాంటివి రగ్గులు అలా ఉంటే పిల్లలకి మీకు కూడా సేఫర్ సైడ్ క్యారీ చేయండి. నేను ఎక్కడన్నా వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కువగా క్యారీ చేసేది ఏంటి ఇది, ఇగో దానివి స్విమ్ సూట్, ఇగో ఇవన్నీ పెడుతూ ఉంటానన్నమాట మా మేడం గారికి. అలాగే ఏం వేసుకుంటారో నాకే తెలియదు కాబట్టి అన్నీ కలిపి ఎక్కువ పెట్టకుండా జ్యువెలరీ కూడా ఒక చిన్న బాక్స్లో వేసేసా. ఇట్లా అంటే అంత అనుకుంటాం కానీ అంత మార్చుకునే టైం ఉండదు, ఎందుకంటే ఇట్లాంటి టూర్లు వెళ్ళినప్పుడు ప్లాన్ చేసుకొని చాలా 2-3 days అలా ప్లాన్ చేస్తాం కాబట్టి అన్ని ప్లేసులు చూడాలి, హడావుడిగా ఉంటాము. సో ఏవైనా ఫోటో షూట్స్, ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు మంచి ఏరియాస్ అవన్నీ, అంటే కూర్గ్ కానీ మైసూర్ కానీ ఇవన్నీ మంచి ప్లేసెస్ కాబట్టి సో షూట్ ఏమన్నా చేద్దాం ఊరికి అలా పెట్టా. అండ్ మనకి హెయిర్ స్టైల్స్ అవి చేసుకోవడానికి కష్టం కాబట్టి ఇలాంటి పనిముట్లు పరికరాలని తీసుకెళ్ళండి. సో ఇవి ఇలా తీసి ఇలా పెట్టి నేను ఒక క్లిప్ పెట్టేస్తాను. అదే నాకు ఫస్ట్ నుంచి అలవాటైన హెయిర్ స్టైల్ అనమాట. ఎక్కడ ఏంటంటే ఏం చెప్తాను, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ కొంటుంటాను. అంటే ఫ్యాన్సీ షాప్లో అంటే మరీ పెద్ద వాటిలో దొరికితే లేదు నాకు తెలీదు. నేను ఎప్పుడు ఫ్యాన్సీ షాప్లో స్ట్రీట్లో ఎక్కడైనా వెళ్ళినప్పుడు తీసుకుంటూ ఉంటాను. సో అలాగే యాక్చువల్గా ఏంటంటే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, వెదర్ చాలా క్విక్గా మారిపోయింది. బట్ ఏదైనా ప్లేసెస్ చూడాలి అనుకుంటే అంటే ఇట్లా కొండలు చెట్లు అలాంటి ప్లేసెస్, లైక్ ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా కూర్గ్, ఇలాంటి ప్లేసెస్ చూడాలంటే ఇది పర్ఫెక్ట్ టైం అనమాట. ఎందుకంటే ఆ గ్రీనరీ అదంతా చాలా చాలా బాగుంటుంది. బట్ మన హెయిర్కి స్కిన్కి మాత్రం ఇది పర్ఫెక్ట్ టైం కానే కాదు. సో ఇలాంటి వర్షాకాలంలో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా ప్లేసెస్ చూడడానికి వెళ్ళినప్పుడు అలా ఉన్నప్పుడు మాత్రం మనకి మన స్కిన్ కేర్ చాలా 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 జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ మాన్సూన్కి మనకి పర్ఫెక్ట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఉండాలి. ఎందుకంటే ఈ రెయినీ సీజన్ వల్ల మన స్కిన్కి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా వస్తుంటాయి. అండ్ దాంతోపాటు యాక్ని బ్రేక్అవుట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మన స్కిన్ని క్లీన్గా హైడ్రేట్గా ఉంచుకోవాలి. అండ్ నా అడ్వైజ్ ఏంటంటే సో థిక్ లేయర్స్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ అనేది అప్లై చేయకపోవడం చాలా బెటర్ అనమాట. సో అందుకే నేను యూస్ చేస్తున్న ప్రోడక్ట్స్ ఇవేంటంటే మన స్కిన్ పై చాలా జెంటల్గా ఉంటాయి అండ్ చాలా ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తాయి. మీరు ఎప్పటి నుంచో నా వీడియోస్లో చూస్తూనే ఉన్నారు. ఇది డర్మావైవ్ హైడ్రా క్లెన్జర్ అనమాట. ఈ క్లెన్జర్లో ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయన్నమాట. సో అవేంటంటే మన స్కిన్ కి మాయిశ్చర్ ఫీల్ ని ఇస్తాయి, అలాగే pH ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. సో ఫ్రీ. ఈ డర్మావేవ్ హైడ్రా క్లెన్జర్ లో సోడియం PCA ఉంటుంది. ఇది మన స్కిన్ ని డీప్ గా హైడ్రేట్ గా చేసి మన స్కిన్ ఎలా అయితే ఒరిజినల్ గా ఫ్లఫీగా ఫ్రెష్ గా ఉంటుందో దాన్ని తిరిగి తెస్తుంది. మన స్కిన్ పైన ఏదైనా ఇరిటేషన్ ఉన్నా ముందు దాన్ని క్యూర్ చేసి ఆ తర్వాత మన స్కిన్ ని కామ్ చేస్తుంది. అలాగే ఇందులో న్యాచురల్ కొలైడ్ ఓట్ మిల్ ఉండడం వల్ల మన స్కిన్ పైన ఉండే ఇంప్యూరిటీస్ ని తొలగిస్తుంది. సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. సో దీంతో నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసేసుకున్నాను కాబట్టి నా స్కిన్
స్కిన్ని ఇంకా హైడ్రేట్గా ఉంచడానికి నేను యూస్ చేస్తున్నాను న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్. సో ఇందులో హై గ్రేడ్ ఆఫ్ విటమిన్ ఈ ఉంటుంది. ఇది మన స్కిన్ లోకి డీప్ గా వెళ్ళి మన స్కిన్ ని ఈవెన్ టోన్ గా ఉంచుతుంది అండ్ ఆయిల్ ఫ్రీగా కూడా ఉంచుతుంది. ఈ మాయిశ్చరైజర్ మన స్కిన్ ని స్మూతింగ్ గా ఉంచుతుంది. అలాగే ఈ మాన్సూన్ వల్ల వచ్చేటువంటి స్కిన్ ర్యాషెస్ కానివ్వండి, ఇన్ఫ్లమేషన్ కానివ్వండి రాకుండా చేస్తుంది. సో ఇది పర్ఫెక్ట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. సో ఎవరైనా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇదేంటంటే నేను మాయిశ్చరైజింగ్ లోషన్ లా మాత్రమే కాకుండా నా మేకప్ బేస్ లో కూడా అప్లై చేస్తాను. మీరు నా చాలా వీడియోస్ లో ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మన స్కిన్ కి ఏదేదో మేకప్ చేస్తూ ఉంటాము, అది మనం డైరెక్ట్ గా మన స్కిన్ మీద వేస్తే మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో అట్లా కాకుండా మన స్కిన్ కి ఒక ప్రొటెక్షన్ లా కూడా యూజ్ అవుతుంది. పర్సనల్గా నాకు నచ్చిన దాంట్లో ఇది బెస్ట్ ఫస్ట్ అని కూడా చెప్తాను అనమాట. న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ అంత బాగుంటుంది. మీకు ఈ ప్రోడక్ట్స్ ఎలా పనిచేసినాయి కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు వీటిని పర్చేస్ చేయాలంటే న్యూట్రిడమ్ వెబ్సైట్లో నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఐబీరియా స్కిన్ ప్రోడక్ట్స్ అందులోంచి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. అలాగే నైకా అండ్ అమెజాన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది గాయస్, దాని ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకొని ఎలా ఉందో చెప్పండి. సో నేను ఇప్పుడు ఇవి కూడా ప్యాక్ చేసేస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లేట్ చేయకుండా రెడీ అయిపోయి మనం బెంగళూరు వెళ్ళిన తర్వాత లేదు మైసూర్ వెళ్ళిన తర్వాత కలుద్దాం. బాయ్. ఎస్, ఫైనలీ బెంగళూరు నుంచి మైసూర్ వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు చాలాసేపటి నుంచి జర్నీ చేస్తున్నాం కాబట్టి ముందైతే హోటల్ రూమ్ తీసుకున్నాక మాట్లాడదాం గాయస్. లెట్స్ గో. నువ్వు ఎందుకు అస్తమాను పారిపోతున్నావు? హలో, నువ్వు చెప్పు, ఏం చేసి వచ్చావు ఇప్పుడు దాకా? ఇప్పుడు దాన్ని కూడా ఇంటికి తీసుకొస్తావా? సెట్ చేసింది దాన్ని అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఫైనలీ రెడీ అయ్యాము. ఇక్కడ నుంచి చాముండేశ్వరి అమ్మవారి దగ్గరంట. కాకపోతే ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకుంటే అందరితో కష్టం. ఇప్పుడు నేను ఓకే, మళ్ళీ బుడ్డదాంతో కష్టం, అటుపక్క పండు గోపితో కష్టం కాబట్టి సో ఇప్పుడే మేము రెడీ అయ్యేసి వెళ్ళిపోతున్నాం మైసూర్ ప్యాలెస్. అది నైట్ టైమే బాగుంటుందంట లైట్లలో. సో అందుకని అక్కడికి వెళ్తున్నాం. నేనైతే రెడీ అయ్యాను, దాని కాడ కూడా రెడీ అయిపోయాడు. కార్ ఎక్కుతూ మాట్లాడుకుందాం. లెట్స్ గో. మైసూర్లో చాలా చాలా ఫేమస్ టెంపుల్ ఏంటంటే చాముండి హిల్స్ అనమాట. ఇది హిల్ పైన ఉంటుంది. ఇక్కడ అమ్మవారు శక్తిపీఠం కూడా. సో ఇటు వస్తే మాత్రం తప్పకుండా దర్శనం చేసుకోండి. చాలా చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్ ఇది. చాముండి హిల్స్ 6 o'clock క్లోజ్ అంట, మళ్ళీ 7:30 వరకు. ఆల్రెడీ ఇంకొక 5 minutes ఉంది. సో సారీ అది తీసుకున్నాం. లేదంటే 1.5 hours మళ్ళీ ఇక్కడ వెయిట్ చేయాలి. ఈ లోపల మేమేమనుకుంటే ఇక్కడ అయిపోయింది కదా, కింద గార్డెన్ ఇవన్నీ చూద్దామని. చూద్దాం, లేకుంటే ఇప్పుడు అయిపోతుంది దర్శనం. హలో మేడం, కదా కదా ఖుషి నువ్వు కనబడితే వావ్ క్యూటీ. ఒక నిమిషం అంటే బొమ్మలు కొనుక్కోవడానికి. చాలా బ్యూటిఫుల్గా అయిపోయింది వెదరు. సో ఇందాక లోపలికి వెళ్ళే హడావుల్లో, ఎందుకంటే క్లోజింగ్ టైం కాబట్టి నేను చూపించలేకపోయా. సో ఇప్పుడు చూపిస్తా. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ లైట్గా వర్షం కూడా పడుతుంది. అమ్మవారి టెంపుల్ కానీ చాలా బాగున్నారు అమ్మవారు. చాలా 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 బాగా దర్శనం అయింది. వెళ్ళగానే అంటే గుర్తుపెట్టి మమ్మల్ని ఆపి పాపం 5 minutesలో క్లోజ్ అయిపోతుంది. అయినా 5 minutes లోపలికి పంపించి 5 minutes క్లోజ్ చేసే వరకు మమ్మల్ని అక్కడే ఉంచారు. అమ్మ కనమగాడికి కూడా బాగా అవుతాయి అన్నమాట దర్శనాలు. చాలా చాలా బాగా అయింది. వచ్చాడు హీరో హెల్ప్ చేయడానికి. ఎలా అయింది దర్శనం? ఎందుకు లేట్గా వచ్చారు మీరు? ఎలా తెలుసా, రన్నింగ్ రేస్లో వెళ్తే మేము ఫస్ట్ వచ్చేసేవాళ్ళం, అంతలా పరిగెట్టామన్నమాట. పాపం పవన్ అయితే దాని వేసుకొని పరిగెట్టాడు. లాస్ట్ మినిట్లో వచ్చారు అందరూ. వర్షం పడుతుంది, పరిగెడదామా మనం కూడా? పరిగెట్టరా.
దర్శనానికి వెళ్తున్నాం అనమాట. వెదర్ అయితే మాత్రం క్రేజీ ఉంది, మీకు వీడియోలో తెలుస్తుందో లేదో తెలియదు కానీ ఇది చాముండి హిల్స్ ఆబ్వియస్లీ కొండపైనే ఉంటుంది. సో కానీ ఇప్పుడు టైం 6:35 ఉంది, కానీ వర్షంతో పాటు అసలు ఇంత ఫాగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో తెలుసా, సూపర్గానే. అంటే ఇలాంటి క్లైమేట్లో రావాలి, మరి ఎక్కువ వర్షం ఉన్నప్పుడు ఎండ ఉన్నప్పుడు రాకూడదు. దర్శనం అయితే మాత్రం చాలా 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 బాగా ఉంది. ఇంకా పవన్ లోపల పరిగెడుతుంది. ఇక్కడైతే అంటే అక్కడ ఏంటంటే మనకి 6 o'clock నుంచి 7:30 వరకు క్లోజ్ కాబట్టి రన్నింగ్ రేస్ చేసాం అందరం. ఇప్పుడు ఇక్కడ శివయ్య టెంపుల్లో అలా ఏం లేదు, క్లోజ్ లేదు కాబట్టి ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. తెచ్చుకో. నచ్చిందా నీ క్లైమేట్? ఎంత అయినా వర్షంలో తడిసిపోతున్నావే. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, ఎన్నెలే తనపై కురిపిస్తా. అంటే మళ్ళీ ఇప్పుడు ఖాళీ దొరికింది మెయిన్ ఎంట్రన్స్ పెట్టడానికి. ఇందాక రన్నింగ్ రేస్ ఉండే కదా, సో ఇది మెయిన్ ఎంట్రన్స్. మేము కూడా ఇలాగే వెళ్ళాం, కానీ అప్పుడు టైం దొరకలేదు. పదండి తొందరగా వెళ్ళిపోతే వర్షం పడుతుంది. అయ్యో ఇది ఎవరు కవర్ చేశారు? హలో, ఎవరు కవర్ చేశారు? ఏం చేస్తున్నావు? నీ డ్రెస్ ఏమైంది? నీ చుడిదార్ ఏది? ఎందుకు? అంతేగా అంతేగా, అందుకే రెడీ పెట్టుకున్నావు డ్రెస్. ఎవరు పెట్టారు రెడీగా? సో అక్కడి నుంచి మేము ఇప్పుడు కూర్గ్ బయలుదేరామన్నమాట. సో కూర్గ్లో చూడాల్సిన చాలా ప్లేసెస్ ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ అయిన ప్లేసెస్ ఏంటి అంటే కాఫీ ఎస్టేట్స్. ఇక్కడ నుంచి కూర్గ్ నుంచి మాత్రమే ప్రతి కంట్రీకి అండ్ ఎక్కడికైనా సరే కాఫీ అక్కడి నుంచే వస్తుంది, కాఫీ పౌడర్. సో మేము కూడా అలాగే వెళ్ళాము, అక్కడ ఒక గైడ్ని తీసుకొని. సో టికెట్ వచ్చేసి పర్ హెడ్ 200 రూపీస్ ఉంటుంది. సో ఆ ఎస్టేట్ మొత్తం తిప్పి అక్కడ ఆ కాఫీస్ ఏంటి స్పెషాలిటీ, ఎన్ని వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి, ఆ కాఫీ ట్రీ ఒక్కొక్కటి 300 ఏళ్ల నాటి కాఫీ చెట్లు కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకా అక్కడ అలాగే మనకి ఇలాచి ఇలాంటివన్నీ ఫేమస్ అయినవి. సో టికెట్ వచ్చేసి పర్ హెడ్ 200 రూపీస్ ఉంటుంది. సో ఆ ఎస్టేట్ మొత్తం తిప్పి అక్కడ ఆ కాఫీస్ ఏంటి స్పెషాలిటీ, ఎన్ని వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి, ఆ కాఫీ ట్రీ ఒక్కొక్కటి 300 ఏళ్ల నాటి కాఫీ చెట్లు కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకా అక్కడ అలాగే మనకి ఇలాచి ఇలాంటివన్నీ ఫేమస్ అయినవి ఉంటాయి. అండ్ స్పైసెస్, నేను ఎప్పుడైనా సరే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు స్పైసెస్ తీసుకుంటాను. మన దగ్గర అరకు అట్లా కూడా, ఎందుకంటే ఇక్కడ స్పైసెస్ చాలా చాలా బాగుంటాయి. సో వీటితో మసాలాలు చేసుకొని కనుక మన నాన్ వెజ్ కానీ ఏదైనా వండితే అసలు ఇల్లంతా అద్రిపోవాల్సిందే స్మెల్తో, అంత మంచిగా ఉంటాయన్నమాట ఇక్కడ స్పైసెస్. సో మేము అక్కడికి వెళ్ళి ఆ కాఫీ ఎస్టేట్ టూర్ అయిపోయిన తర్వాత వాళ్ళదే ఓన్గా కాఫీ తయారు చేసేది అండ్ అక్కడే వాళ్ళు సేల్ చేస్తారు, అవన్నీ కూడా చూసాము. ఆ టికెట్తో పాటు మనకు ఒక కాఫీ కూడా ఫ్రీ ఇస్తారు. మనం కావాలంటే మనం కొనుక్కునే కాఫీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ తాగి కూడా మనము కాఫీస్ కొనుక్కోవచ్చు. నేనైతే చాలా ఫ్లేవర్డ్ కాఫీస్ తీసుకొచ్చాను, బికాజ్ పవన్కి చాలా ఇష్టం కాఫీ అంటే. అలాగే ఈ మధ్య ఆయనతో ఉండి నాకు కూడా. నేనైతే చాలా ఫ్లేవర్డ్ కాఫీస్ తీసుకొచ్చాను. దానికి మా బిల్ అయితే చాలా అయ్యింది. ఆల్మోస్ట్ అక్కడ ఒక 3 hours ఉండిపోయాము. ఒక్కొక్కరికి చాలా ఎక్కువైపోయింది బిల్లు. ఆ హడావుడిలో మేము నైట్ అయిన సంగతి కూడా మర్చిపోయాం. దాని తర్వాత వాళ్ళు చెప్పారు నైట్ అయితే ఇక్కడ టైగర్స్ తిరుగుతాయని చెప్పి, ఇంకా అది గుర్తొచ్చి పరిగెట్టేసాం అక్కడి నుంచి మేము. అప్పుడెప్పుడో సాయంత్రం వచ్చాం ఫ్రెండ్స్. అది తిరగడానికి మాత్రం మాకు ఓపిక లేదు. షాపింగ్ దగ్గర వచ్చి చంద్రముఖి లాగా ఇది కావాలని చెప్పి నేను మా దగ్గర షేర్ చేసుకోవడంలోనే మా పని అయిపోయింది. బిల్లు మాత్రం చాలా పెద్దగా అయింది ఫ్రెండ్స్. బిల్లు కదమ్మా, ఫస్ట్ ఏరియా చూడు. అది అసలు అయ్యో షాపింగ్ అనే ఆనందంలో యాక్చువల్ గా ఏంటంటే ఇది ఫారెస్ట్ ప్లేస్ అంట. అమ్మా స్లోగా వెళ్ళమ్మా. పులుల్ని వదిలేస్తారంట ఫారెస్ట్ లో నైట్ అయితే. పుల్లు వదిలేరమ్మా, పులులు తిరుగుతాయి. వదిలేయడానికి ఏమన్నా జూనా? అండ్ హీ ఈజ్ అవర్ guide bro. Say hi bro. Hi. So you are comfortable with this tour? Yeah, super. Thank you so much. Enjoyed it?
enjoyed it, no? Yeah. Thank you so much. Thanks Come for here the once again. You can anytime you can come and visit this. Okay, this tour, and also it is. మీ open. name? My name is Prashant. Okay. ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. okay, ప్రశాంత్ thank you. గారు, థ్యాంక్ యూ. So thank you very much. హాయ్ ఫ్రెండ్స్, సో మొత్తానికి 5 o'clockకి లేచి వచ్చాం బయటికి. ఇగో వ్యూ పాయింట్ అయితే పోయింది, బికాజ్ అది 5 o'clockకి వెళ్ళాలంట. మేము కార్ ఎక్కేటప్పటికి 5:30 అయింది. కానీ అక్కడ ఇదిగో ఇట్లా ఫాగ్తో మాత్రం చాలా బాగుంటుంది. చూడండి వెదర్ ఎంత బాగుందో వ్యూ. కానీ ఇంకా ఒక 40 minutes పోవాలంట. నాతో అయితే లేదు ఫ్రెండ్స్, చక్కెర వస్తుంది అందుకని. గ్లాస్ బ్రిడ్జ్ అనమాట, ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు. పాపం ఇప్పుడే లేచిన దాన్విక శాష. హలో గోపి అయితే పిచ్చ ఆనందంగా ఉన్నాడు. అందుకే ఈ గ్లాస్ హౌస్ కూడా ఇంకా వెయిట్ చేసాం. కానీ 6:40 నుంచి వాడు 7 అన్నాడు, 7:10 అన్నాడు, 7:15 అన్నాడు, ఇంకేమన్నాడే 7:30 అన్నాడు, 8 అన్నాడు. అందుకనే ఫ్రెండ్స్ మేము ఫస్ట్ కిందకి వెళ్ళిపోతున్నాం. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ. ఎక్కడికి వెళ్ళినా ఏం చూడలేకపోతున్నాము. ఇప్పుడు వ్యూ పాయింట్ అని అనుకున్నాము, కానీ అది చెప్పాను కదా చాలా లాంగ్ ఉండింది. వాంటింగ్ సెన్సేషన్ వచ్చేసి అదైతే మాత్రం బాబు. అండ్ ఇంకోటి ఏంటంటే వెలుగు వచ్చేసింది కాబట్టి ఆ వ్యూ ఎక్కువ కనపడదు కూడా అని చెప్పేసి అట్లీస్ట్ గ్లాస్ హౌస్కి వెళ్దాం అనుకుంటే గ్లాస్ హౌస్ కూడా క్లోజ్ ఉంది. సో టైం అదే ఓపెన్ చేయడానికి టైం పడుతుందంట. సో ఇక్కడే ఉంటే మనకి దుబేరా మిస్ అయిపోతుంది కాబట్టి రూమ్కి వెళ్ళిపోతున్నాం. డ్రెస్ చేంజ్ చేసుకొని చాలాసేపు కార్ కోసం వెయిట్ చేసి కార్ వచ్చిందని తెలియక బ్రేక్ఫాస్ట్ కూర్చున్నాం. కార్ వచ్చింది, ఇప్పుడు దాకా నన్ను హడావడి చేశారు, మీరు ఇంకా కూర్చున్నారా అని చెప్పేసి అన్నాడు రిసెప్షన్లో. సరే అని చెప్పి గబగబా కార్ ఎక్కిస్తాము. ఇక్కడి నుంచి మేము ఇప్పుడు దుబేరా వెళ్తున్నాము. ఎలిఫెంట్స్కి లాలపోయాలని చెప్పి మా దాన్వి కోరింది. సో అందుకనే అట్లీస్ట్ ఈరోజు దాని కోరికన్నా తీరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. వాళ్ళేమో అన్నయ్య వాళ్ళేమో మమ్మల్ని వదిలేసి పవన్ అన్నయ్య వదిన టెంపుల్ వెళ్ళిపోయినారు. సో మేము మాత్రము వ్యూస్ చూద్దాం, ఎంజాయ్ చేద్దాం అని చెప్పి గోపి చేతిలో బలైపోయి తిరుగుతున్నా వాడి కోరికలకి. సో అమ్మో ఈ హైట్స్ అంటేనే మనతో కాదు అసలు. ఈ ఘాట్ రోడ్లు అయితే ఇంకా అసలుకి కాదు నాయన. హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. సో ఇప్పుడు లేచేయకుండా కిందకి వెళ్ళిపోయి కరెక్ట్గా అట్లీస్ట్ అదన్నా చూసుకొని వచ్చిన తర్వాత అబ్బే ఫాల్స్ గ్లాస్ బ్రిడ్జ్ ఉంది, వ్యూ చాలా బాగుంది అనమాట. బ్రీత్ హోల్డ్ చేసుకొని, ఎందుకంటే మొత్తం గ్లాసే వద్దది, దాని మీద ఎక్కేసి అలా 2 ఫొటోస్ తీసుకొని వచ్చేస్తాము. నిన్న మేము ఇక్కడ వచ్చి చాలాసేపు వెయిట్ చేసాం, టికెట్ ఇవ్వలేదు వాడు. ఈరోజు చెప్తున్నారు హాయిగా టికెట్ అవసరం లేదు, అట్లా నడుచుకొని వెళ్ళిపోవచ్చు మీరు అని చెప్పి. పవన్ మిస్ అయిపోయి ఎక్స్పీరియన్స్. దాన్ని హాయ్ చెప్పు. మనమే నడవడానికి ఇబ్బంది ఉందంటే దీన్ని వేసుకుని వెనకాల. ఎక్స్పీరియన్స్ అసలు ఇది. బోట్ ఎంత ఇంకా పనులు రాదు కానీ ఇటు అరే పవన్ మిస్ అయిపోయాడు. ఎవ్రీడే ఇలా ఉంటే మాత్రం అవసరం ఎక్స్పీరియన్స్. రేపు మళ్ళీ తీసుకొస్తాను నేను పవన్ని. ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్, బట్ కొంచెం భయంగా ఉంది ఫ్రెండ్స్. ఈ మొహం అసలు భయం ఉందా? ఓ మై గాడ్. హాయ్ కన్నమ్మ, వచ్చేసావా నువ్వు నడిచి? వెళ్దామా? అమ్మో ఏనుగుందిరో ఎక్కడ, వెళ్దామా? ఆల్మోస్ట్ రీచ్డ్. వెళ్ళు పైన 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 కాళ్ళు
పైన జాగ్రత్త. ముందుకు నన్ను పట్టుకో. ఇప్పుడు దాకా ఎత్తుకున్నాను కదా ఎంతసేపు. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకొక 10%. దాన్ని జాగ్రత్త. రెడీ కాదు. ఫైనలీ థ్యాంక్ యూ. ఫైనలీ రీచ్డ్. అయితే చాలా టైం పట్టింది రావడానికి. చూడండి ఎక్కడి నుంచి వచ్చాము. ఆ చివరి నుంచి చాలా నాచుంది. చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ ఇంకా పండు గోపి అక్కడే ఉండిపోయారు. రండి రండి ఫాస్ట్. అది ఏం మేడం ఇంకా అసలు అదే ಮಾಡ್ತದೆ నిల్చుకోను. దాన్ని ఎలా అనిపించింది? ఎందుకే దానికి స్నానం చేపిలా స్మెల్ వస్తుంది నాకు వద్దమ్మా అంట. దాని తలంతా అంటుకుంది. యాక్చువల్గా అంటే 8 o'clock వరకు ఇక్కడ ఉంటే ఏనుగులు ఒక 20 వరకు ఉంటాయంట. బట్ ఇప్పుడు తక్కువ. అంటే మేము ఆల్రెడీ 9కే వచ్చాం కానీ అది దాటుకొని వచ్చేటప్పటికి చాలా టైం పట్టింది. సో ఇక్కడ ఏంటంటే పర్ పర్సన్కి ఏనుగుకి స్నానం చేపడానికి 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో 3 members 750 అయింది. ఇప్పుడు దానికి లాలపోయేద్దాం. ఇప్పుడు ఓకేనా? స్నానం చేపిస్తున్నావా నువ్వు? ఎల్లు చేపించు. అండ్ ఇక్కడ దుబేరాలో ఫేమస్ ఏంటంటే ఎలిఫెంట్స్కి మనం స్నానం చేయించవచ్చు, అలాగే ఎలిఫెంట్స్కి ఫుడ్ పెట్టవచ్చు, వాటితో ఫొటోస్ దిగొచ్చు. ఇలా చాలా ఎలిఫెంట్స్ ఉంటాయి. అలా చాలా సెగ్మెంట్స్ కూడా ఉంటాయి. వేస్ట్ అది నీ వల్ల. అట్లీస్ట్ మేమన్నా కొన్ని ఫోటోలు దిగాం. పాప సూపర్ సార్. సార్ పాప ఉత్తినే ఊరకనే అట్ట నిలబడింది సార్. అబ్బో అబ్బో ఏమి నిలబడింది సార్. నిన్ను చూస్తాం మేము. థ్యాంక్ యూ. యాక్చువల్లీ చాలా కష్టపడ్డాం. 11 అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే రివర్ రాఫ్టింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ వర్షం పడేలా ఉంది. ఇప్పుడు అటు నుంచి అటు వాక్ చేయాలంటే మళ్ళీ ఒక 1/2 hour 40 minutes పడుతుంది. ఏదైనా బోట్ ఉంటే అటు వెళ్ళిపోయి అప్పుడు రివర్ రాఫ్టింగ్ స్టార్ట్ చేస్తున్నాం. కానీ వెయిట్,
వెళ్ళిపోతున్నాం కానీ కూర్చొని అమ్మద్దు. వచ్చేద్దాం వెళ్ళిపోదామా? వర్షం పడుతుంది ఆగట్లేదు కానీ చెట్ల కింద మేము తడిచిపోతున్నాం. అందుకే మేము ధైర్యం చేసి స్టార్ట్ చేసాము. జస్ట్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. లెట్స్ గో దాన్ని పండు పండు హోల్డ్ 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 హోల్డ్. వర్షం చాలా గట్టిగా ఎక్కువైపోయింది. దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్ టు వెయిట్ అనమాట. అక్కడ వెయిట్ దాన్ని కాదు అక్కడ వెయిట్ చేయడం వల్ల కూడా ఏం ప్రయోజనం లేదు. అంత దూరం దాన్ని ఎత్తుకొని వచ్చేసరికి రావట్లేదు. మేమేమే హెల్ప్ చేసుకుంటాం. దాన్ని తీసుకొని వచ్చేసరికి పడిపోయిన 2 సార్లు దెబ్బలు తగ్గింది కొంచెం. సో అక్కడికి వెళ్ళాక చేస్తాం. కొంచెం వర్షం తగ్గింది. పాపం ఇప్పుడే ఒక ఆయన వచ్చి హెల్ప్ చేస్తున్నారు. తీసుకుంటారు. దాన్ని అసలు ఎవరి దగ్గరికి వెళ్దాం ఇంకేం చేస్తారు పాపం. ఆయనే పాపం దాన్ని ఇప్పుడు లాస్ట్లో తీసుకొని వచ్చారు. కన్నమ్మా నో 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 థ్యాంక్ యూ. నో నో వదలకండి 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 వదలకండి. థ్యాంక్ యూ. మీ పేరు? నరసింహ గారు. థ్యాంక్ యూ. ఫైనలీ రీచ్ అయ్యాం. ఇప్పుడు తగ్గింది వర్షం. ఇంత కష్టపడ్డాక మేము కదా తల్లి. భయం వేసిందా నీకు? ఎంత భయం వేసింది? అమ్మ ఏం చేసింది? ఎత్తుకుందా ధైర్యంగా? ముద్దు పెట్టు మరి. ఐ లవ్ యూ. లెట్స్ గో.